అందరికీ స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథలో భాగంగా ఈరోజు ఈ కథ. కథలోకి వెడదామా? ఆ రోజు విజయ్‌కి పెళ్లి చూపులు. ఇల్లంతా హడావిడిగా ఉంది. ఊళ్ళోనే ఉంటున్న విజయ్ మేనత్త శుభ, మావయ్య సాయిబాబు ఉదయాన్నే వచ్చారు. విజయ అమ్మ సుభద్ర గారు కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ మాటిమాటికి "ఏవండోయ్" అని భర్తను కేకవేస్తూ ఇల్లు కడుగుతున్నది. విజయ్ నాన్న రంగారావు సాయిబాబుతో కలిసి గుమ్మాలకు మామిడి తోరణాలు కడుతున్నాడు. ఏమేవ్, పాలకెళ్ళిన అబ్బాయి ఇంకా రాలేదు, గేదెను కొనడానికి వెళ్ళాడా ఏం అన్నాడు రంగారావు. సాయిబాబు నవ్వుతూ, వస్తాడులే బావా, వాడేం పసివాడు కాదు కదా, ఇక్కడి బూతులో దొరికి ఉండవు అన్నాడు. స్కూటర్ ఆగిన శబ్దం వినిపించింది. బుట్ట నిండా పాల ప్యాకెట్లతో వచ్చాడు ప్రమోద్. ఏమిట్రా ఇంత ఆలస్యమైంది, గబగబా కానివ్వండి పనులు, పెళ్లివాళ్ళు వచ్చే టైం అవుతున్నది అన్నాడు రంగారావు. నాన్న, నువ్వు హడావుడి పడకు, ఈరోజు జరిగేది పెళ్లి కాదు, పెళ్లి చూపులు మాత్రమే. ఇలాంటివి ఇంతకుముందు 20 చూశాం తాపీగా అన్నాడు ప్రమోద్. కొడుకు మాటల్లోని హాస్యానికి నవ్వుకోవాలో, వ్యంగ్యానికి బాధపడాలో అర్థం కాలేదు రంగారావుకు. విజయ్ మరీ అందగతి కాకపోయినా కురూపి మాత్రం కాదు. 5-6 సంవత్సరాల నుండి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడు 25 సంవత్సరాలు దాటాయి. భార్యాభర్తలిద్దరూ దిగులు చెందే స్థితికి చేరారు. బంధువులు, స్నేహితులు ఎవరు ఏ సంబంధం తెచ్చినా వెంటనే వారిని ఆహ్వానించేవాడు రంగారావు. అమ్మాయి రంగు తక్కువని కొందరు, కట్నం తక్కువని కొందరు, జాతకాలు కలవలేదని కొందరు, ఇలా రకరకాల వంకలతో సంబంధం కుదిరినట్టే కుదిరి చేజారిపోయేది. ఈ లోపల ఖాళీగా ఉండడం దేనికని విజయ ఒక ప్రైవేట్ కంపెనీలో స్టెనోగా చేరింది. ₹1000 జీతంతో మొదలైన ఉద్యోగం నేడు 2,500కు చేరింది. ఒక్కొక్క సంబంధం రాగానే ఐఏఎస్‌కి సెలెక్ట్ అయినట్లు ఫీల్ అవ్వడం, అది తప్పిపోగానే కలెక్టర్ అయ్యే ఛాన్స్ మిస్ అయినట్టు బాధపడడం అలవాటైపోయింది రంగారావుకు. ఈ సంబంధం అయినా కుదిరితే ఎంత బావుండు అనుకుంటున్నాడు. పెళ్ళికొడుకు బొంబాయి వద్ద ఏదో పారిశ్రామిక వాడలో పనిచేస్తున్నాడు. బాగా చదువుకున్నవాడు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. 2 అబ్బాయిలు, ఒక ఆడపిల్ల వారికి. ఈ అబ్బాయి ఇంటికి పెద్ద కొడుకు. ఇంటికి పెద్ద కోడలు కావడం అంత దౌర్భాగ్యం లేదని, ఈ సంబంధం వదులుకోమని చాలామంది శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు. మరో 1, 2 సంవత్సరాల్లోనే ఆ ఇంటికి మరో కోడలు వస్తుందని, అప్పుడు పెద్ద కోడలు ఇంటి పని మనిషిగానే మిగులుతుందని, చిన్న కోడలు అపురూపం అవుతుందని అనుభవజ్ఞులు అంటూ ఉంటారు. ఆ సంబంధాలు తిరస్కరించాడు రంగారావు. రాను రాను విజయ్కు వయసు మీరుతూ ఉండడం, ఎలాంటివాడు దొరికినా కళ్ళు మూసుకుని చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ఫలితమే ఈ సంబంధం. సుభద్ర, శుభలు కలిసి విజయ్కు తలంటి పోసి పట్టుచీర కట్టి అలంకరించారు. విజయ్‌ను తనివి తీరా చూశారు అందరూ. నా కూతురు బంగారం బావా, ఈ సంబంధం కుదిరితే నా అంత అదృష్టవంతుడు ఉండబోడు ఆనంద బాష్పాలు రాలుస్తూ అన్నాడు రంగారావు. కానీ ఎక్కడో బొంబాయి సంబంధం చేస్తున్నారు. కావాలనుకున్నప్పుడల్లా నా తల్లిని ఎలా చూడగలను, కన్నీరు కారుస్తూ అంది సుభద్ర. కాసేపు అందరి మనసులు బరువెక్కాయి. వాకిట్లో టాక్సీ హారన్ మోగింది. అందరూ అలర్ట్ అయ్యారు. రంగారావు, సాయిబాబు బయటకు, విజయ, శుభ లోపలకు పరిగెత్తారు. సుభద్ర దిక్కులు చూడసాగింది. టాక్సీలో నుండి వరుడు సుధాకర్, తల్లిదండ్రులు కమల, ఆంజనేయులు, సుధాకర్ అక్కయ్య కోమలి దిగారు. వెనుక స్కూటర్ మీద మధ్యవర్తి గురునాథం వచ్చాడు. నమస్కారం బావగారు, చేతులు జోడించి నమస్కరించాడు రంగారావు. పరిచయాలయ్యాయి. అందరూ లోపలికి వచ్చారు. శుభ అందరికీ కాఫీలు తెచ్చింది. బావగారు కాఫీతో సరిపుచ్చుతున్నారే నవ్వుతూ అన్నాడు ఆంజనేయులు. లేదు బావగారు, టిఫిన్లు కూడా రెడీ అయ్యాయి, అమ్మాయిని చూడగానే ఆ కార్యక్రమం కూడాను అన్నాడు రంగారావు. ఓహో, చూసావటే మీ అన్నయ్య గారి చాకచక్యం, అమ్మాయి నచ్చిందంటేనే మనకు టిఫిన్ ప్రాప్తం పెద్దగా నవ్వుతూ అన్నాడు ఆంజనేయులు. అందరూ పకపకా నవ్వారు. అన్నయ్య గారు, అమ్మాయి ఫోటోలోనే మాకు నచ్చింది, లేకపోతే అంత దూరం నుండి ఛార్జీలు పెట్టుకుని ఎలా వస్తాం, మనం ఇక ఇతర విషయాలు మాట్లాడుకుందాం అంది కమల. మాట్లాడుకోవచ్చులే అమ్మా, ముందు అమ్మాయిని చూడండి, ఫోటోలో ఉండడం వేరు, విడిగా చూడటం వేరు, కొంతమందివి ఫోటోజెనిక్ ఫేస్లు అన్నది కోమలి. అలాగే చూద్దాంలే అమ్మా, గోదావరి దాకా వెళ్ళి కాళ్ళు తడుపుకోకుండా వస్తామా, బావగారు అమ్మాయిని తీసుకురండి అన్నాడు ఆంజనేయులు. సుభద్ర, శుభ విజయని తీసుకొచ్చారు. విజయ తలదించుకుని కూర్చుంది. అందరి దృక్కులు విజయ్ను శల్య పరీక్ష చేయసాగాయి. రంగారావు, సుభద్రల గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. 2 నిమిషాలు గడిచాయి. అన్నయ్య గారు, మేము ఒకసారి అలా బయటకు వెళ్ళొస్తాం లేస్తూ అంది కమల. నలుగురు లేచి బయటికి వెళ్ళారు. గురునాథం వాళ్లతో వెళ్ళాడు. విజయ లోపలికి వెళ్ళింది.
ప్రమోద్, వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో తలుపు చాటు నుండి వినరా, పురమాయించింది సుభద్ర కొడుకును. 2 నిమిషాల తర్వాత ప్రమోద్ వచ్చాడు. నాన్న, వాళ్ళకు ఒక్కతే కూతురు. కొడుకు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. వీలైనంత ఎక్కువగా కట్న కానుకలు గుంజాలి అనుకుంటున్నారు, చెప్పాడు ప్రమోద్. ఏమండి, అసలు ఇది మంచి సంబంధమేనంటారా? నీరసంగా అడిగింది సుభద్ర భర్తను. గురునాథం గారు మనకు బాగా తెలిసినవాడే కదా, మంచిది కాకపోతే ఎందుకు తెస్తాడు, పరధ్యానంగా అన్నాడు రంగారావు. ఇంతలోనే పెళ్లివారు లోపలికొచ్చారు. బావగారు, గురునాథం గారు మీ గురించి అంతా చెప్పారు. కట్నం మాత్రం 2 లక్షలకు తగ్గం. అదీగాక లాంఛనాలన్నీ మామూలే అన్నాడు ఆంజనేయులు. బావగారు ఏదో అనబోయాడు రంగారావు. మీరు ఊరుకోండి రంగారావు గారు, ఆ మాత్రం అందరూ ఇస్తున్నారు ఈ రోజుల్లో. మీ శ్రేయోభిలాషిని సరే అనండి అన్నాడు గురునాథం. 5116 ఆడపడుచు లాంఛనాలు మామూలే అన్నది కమల. పట్టుచీర కాక సవరించింది కోమలి. అమ్మాయి పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేయాలి, ఇంట్లో కూర్చుంటే కుదరదు అన్నాడు సుధాకర్. అలాగే బాబు, అమ్మాయి ఇప్పుడు కూడా ఉద్యోగం చేస్తున్నది. అన్నయ్య గారు, అంచనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు. చీటికి మాటికి అమ్మాయిని పుట్టింటికి పంపమంటే మేము పంపం. ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి, అది కూడా మీరు ఛార్జీలు ఇస్తేనే. అలాగే మీరు కూడా అమ్మాయిని చూడాలని నెల 2 నెలలకోసారి వస్తే మాత్రం మాకు ఇబ్బంది అవుతుంది, చెప్పింది కమల. కన్నీళ్ల పర్యంతమయ్యాడు రంగారావు. చీటికి మాటికి అంతంత ఛార్జీలు భరించి మేము మాత్రం రాగలమా చెల్లమ్మా? ఆడపిల్ల మహాలక్ష్మి, కానీ ఆ లక్ష్మి మనది కాదు కదమ్మా. అలాగే అన్నాడు. కట్నం మాత్రం 1 నెల రోజులు ముందుగానే ఇవ్వాలి, అన్నీ కొనుక్కోవాలి కదా. ఆలస్యం అయితే మాత్రం సంబంధం క్యాన్సిల్ అంది కోమలి. కోమలి మాటలు ఆడపెళ్లి వాళ్ళందరికీ బాధ కలిగించాయి. ఆంజనేయులు కమలలు మాత్రం మురిపెంగా చూశారు కూతుర్ని. ఎంత మాటమ్మా, తప్పకుండా ఇస్తాం అన్నాడు రంగారావు. అమ్మాయి ఎన్నేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నది అడిగాడు సుధాకర్. 5 ఏళ్ల నుంచి బాబు. దాని ఎక్స్పీరియన్స్కి ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుంది, చెప్పాడు రంగారావు. ఐసి. జీతం ఎంత? 2,500 బాబు. ఐసి. అంటే యావరేజ్ నెలకు 2,000 వేసుకున్నా సంవత్సరానికి 25,000, 5 ఏళ్లకు 1,25,000. మరి ఆ డబ్బు అమ్మాయికి ఇవ్వరా? రంగారావు నివ్వెరపోయాడు. బాబు, సంపాదిస్తుందని మా అమ్మాయిని మేము ప్రత్యేకంగా చూడలేదు, ఇంటి మనిషే అనుకున్నాం. తన డబ్బుతోనే అమ్మాయి తన పర్సనల్ ఖర్చులన్నీ నెట్టుకొచ్చింది. నాన్న ఇవిగో అంటూ అమ్మాయి నా చేతిలో పెడితే అవి ఎంత అని కూడా నేను ఎప్పుడూ చూడలేదు. తన కోసం ఎంత ఖర్చు పెట్టింది, మా కోసం ఎంత ఖర్చు పెట్టింది అనే లెక్కలు మేము ఏనాడూ వెయ్యలేదు. కనుక అలా అడగడం న్యాయం కాదు అన్నాడు. బుగ్గలు నొక్కుకుంది కమల. అయ్యో, ఇదేం చోద్యం అన్నయ్య గారు, ఆ లక్ష్మి మనది కాదని ఇప్పుడే కదా అన్నారు. మరి ఆ లక్ష్మి సంపాదించే డబ్బు మాత్రం మనదవుతుందా? హవ్వా, ఆడపిల్ల డబ్బు వాడుకున్నారా అంటే అమ్మాయి సంపాదించిన దానికి మరి కొంత కట్నం వేసి ఇస్తున్నారన్నమాట. అదేం కుదరదు. మా అబ్బాయి చెప్పినట్లు మొత్తం కాకపోయినా పోనీ 1,00,000 రూపాయలైనా ఇవ్వాల్సిందే పెద్దగా అంది. అమ్మా, అంత మాట అనకండి. ఆడపిల్లని కన్నందుకు నాకు జరిమానా వేయకండి. మరో 25,000 ఎలాగోలా సర్దుతాను, మీకు దండం పెడతాను, దుఃఖంతో పూడుకుపోయిన స్వరంతో చేతులు జోడించి అన్నాడు రంగారావు. నాన్న ఆగు, పెద్దగా అరిచింది విజయ. ఆమె కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. ఆవేశంతో ఎద పొంగుతున్నది. పళ్ళు కటకటా శబ్దం చేస్తున్నాయి. ఏమయ్యా పెళ్ళికొడక, నీవు 10 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నావు. మధ్యవర్తి చెప్పింది నిజం అయితే నీకు 6,000 జీతం వస్తుంది. అంటే సంవత్సరానికి 72,000. అంటే 10 ఏళ్లకు 7 లక్షలు. నువ్వు పుట్టి పెరిగిన దగ్గర నుంచి తల్లిదండ్రుల దగ్గరే ఉన్నావు. తిండి అక్కడే తింటున్నా. కాబోయే పెళ్ళాంగా అడుగుతున్నాను. ఏవి 7 లక్షలు చూపించు. అమ్మాయి బిత్తరపోతూ అన్నాడు రంగారావు. నా తండ్రి రెక్కలు ముక్కలు చేసుకుని చెప్పిస్తే చదువు వచ్చింది. ఆ చదువు వల్లనే చిన్న ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం వల్ల వచ్చే డబ్బు మా నాన్నకివ్వాలా, లేక ముక్కు మొహం తెలియని నీకివ్వాలా? తినడానికి ఇంత ఇచ్చి మిగిలింది దాచుకోవడానికి ఈ ఇంటి పేయింగ్ గెస్ట్ని అనుకున్నావా? ఈ ఇంటి ఆడబడుచును అనుకున్నావా? పద, పెళ్లి చేసుకొని మనమిద్దరం విడిగా ఉందాం. నీ 7 లక్షలు తీసుకురా, నా 1,00,000 రూపాయలు నేను తెస్తాను, తీవ్ర స్వరంతో అన్నది విజయ. పెళ్ళికొడుకు తరఫు వారిలో వణుకు మొదలైంది. ఆ, ఎంత కావరం ఈ అమ్మాయికి? చిన్న పెద్ద లేదా అంది కమల. ఆహా, మీ గొంతెమ్మ కోరికలకు తల వంచితే మంచి అమ్మాయి, కాదంటే కావరమా? కాబోయే ఆడబడుచు గారు, నన్ను కన్నందుకు, పెంచినందుకు, చదివించినందుకు అయిన ఖర్చంతా మీరు భరించారా?
పెళ్లి కానంత వరకు ఆడపిల్ల కూడా ఇంటి బాధ్యతలు పంచుకోవాలి. పెళ్ళైన తర్వాతే ఆమె పరాయి సొత్తు. నేనేమైనా ఇల్లునో, పొలాన్నో, స్థలాన్నో అనుకుంటున్నారా? ఒకసారి అమ్మేసిన తర్వాత దులపరించుకుని పోవడానికి? రక్తమాంసాలున్న మనిషిని. పెళ్ళి అయిన తర్వాత మా వారెవరూ నన్ను చూడ్డానికి వీల్లేదంటున్నారే? పెళ్ళైన తర్వాత మీ అబ్బాయిని మీరు చూడకుండా ఉండగలరా? మీకు మీ కొడుకెంతో నేను మా వాళ్ళకి అంత కాదు. ఆడపిల్లకు కూడా అనురాగం, మమకారం, అనుబంధాలు ఉంటాయని మీకు తెలీదా? అల్లుడు కూడా మీలాగే ఉంటే ఈ ఆడబొడుచుగా ఎలా వచ్చిందట మీతో? చిన్నా పెద్ద గౌరవం లేకుండా మా నాన్నతో నోటికొచ్చినట్టు వదులుతున్నావే. ఆడపిల్ల నుండి ఆశించాల్సింది మంచి ప్రవర్తనే కానీ మనీ పర్సులు కాదు. మీలాంటి ధనాంధులను చేసుకుంటే నేను వెళ్ళేది కాపురానికి కాదు, కాటికే. లేవండి, నేను చీపురు కట్ట ఎత్తకముందే బయలుదేరి వెళ్ళి పరువు దక్కించుకోండి. ఆవేశంతో అపరకాళిలా ఊగిపోతున్న విజయం చూసి నివ్వెరపోయి, పిల్ల నిజమే మాట్లాడింది కదా అనుకున్నాడు మధ్యవర్తి. అదండి కథ. జీతం 2500, 6000 ఉందంటే ఈ కథాకాలం చాలా పాతదై ఉంటుంది. కానీ అప్పట్లోనే ఈ మాత్రం తిరుగుబాటు వచ్చింది పెళ్లి చూపుల్లో అంటే చాలా చెప్పుకోదగ్గదే కదండి. మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం.